ఇందులో తల్లి వేసినటువంటి తల్లి పరమాత్మ చెప్పిన వాక్యాలకి వ్యాఖ్యానం చేస్తుంది. అది రమ్యమైనటువంటి అంశం. ఇది ఒక చిన్న ప్రళయ కలహంలా మొదలుపెట్టాడు ఈ అధ్యాయాన్ని. ఒకప్పుడు పరమాత్మ తన అంతఃపురంలో ఉండగా, ఎందుకంటే అష్టమహిషుల్లో రుక్మిణీదేవి యొక్క గృహం చాలా ప్రధానం. కృష్ణ పరమాత్మకి ప్రధానమైన అంతఃపుర గృహం అది. రుక్మిణీదేవి స్థానమే మనకు చెప్తున్న మహాలక్ష్మి మూల ప్రకృతి కనుక ఆ గృహం కూడా ఆ విధంగా ఉన్నది. ఇంచుమించు వైకుంఠం వలె ఉన్నది ఇక్కడ అంతఃపురము. కానీ ఒక గృహంలో గదులు కావి, ఒక మహా అంతఃపురంలో ఎవరి గృహాలు వారి వాళ్ళు విశేషమైనటువంటివి. రుక్మిణి గృహంలో పరమాత్మకు ఒకసారి ఉన్నప్పుడు ఆయనకి పరిచారికి వింజామర పెట్టి వీస్తుంటే రుక్మిణీదేవి వచ్చి ఆమె చేతిలో ఉన్న వింజామర తీసుకుని కృష్ణ పరమాత్మకు వీచుతూ ఉన్నది. అప్పుడు పరమాత్మ ఆమెను చూస్తూ మందహాసం చేసి మాట్లాడుతున్నట్టు, వ్యాళవ్యజనమాదాయ రత్నదండం సఖీకరాత్ తేన విజయతీదేవి ఉపాసాం చక్ర ఈశ్వరం. వాళవ్యజనమాదాయ అంటే చమరీ మృగము తోకతో చేసినటువంటి చామరము, దానికి దండము రత్నదండం. అది తీసుకుని రుక్మిణీదేవి వీచుతూ ఉండగా నవ్వుతున్న ఆమెను చూసి నవ్వుతూ అన్నాడు కృష్ణ పరమాత్మ, వక్త్రోల్లస స్మిత సుధాం హరిరాభాషే. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్న మాటలు శ్రద్ధగా వినవలసినది. ఎందుకంటే దాని తర్వాత సమాధానంలో ఇదొక ఉపనిషత్తత్వ వివేచనము వలె ఉంటుంది, అంత రమ్యమైనటువంటివి. మాట్లాడుతూ, అవును నువ్వు చాలా గొప్పదానివి, నీకు గొప్ప గొప్ప సంపదలున్నాయి మీ పుట్టింట్లోనూ కూడా. నిన్ను వివాహం ఆడాలని చాలా పెద్ద పెద్ద రాజులు కోరుకున్నారు. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప రాజ్యములు కలవారు, ప్రత్యేకించి పాలన చేస్తున్న వాళ్ళు కూడా. వాళ్ళకి ప్రభావం ఉంది, శోభ ఉంది, అందం ఉంది, పెద్ద మనస్సు ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. అదేవిధంగా నీ సోదరుడు కూడా నీ తండ్రికి ఒప్పించి చేదిరాజు అయిన శిశుపాలుని నీకు ఇద్దామనుకున్నారు. ఆ సమయంలో చాలామంది కూడాను గర్వించి వచ్చారు. నువ్వు అలాంటి వారెవరిని కాదని వారితో సరితూగని నన్ను ఎందుకు వరించావు? ఇది అడిగాడు. ఇది ప్రశ్న మొట్టమొదటి. వారితో సరితూగని నన్ను ఎందుకు వరించావు? రాజభ్యో బిభ్యత శుభ్రు సముద్రం శరణంగతాన్ బలవద్భి కృతద్వేషాన్ ప్రాయశ్త్యక్త నృపాసనాన్. మేము ఎలాంటి వాళ్ళమంటే రాజులకు భయపడి సముద్రాన్ని ఆశ్రయించినటువంటి వారం. అక్కడ కాలయవనుడు ఆక్రమించాడని చెప్పి సముద్రంలో పట్టణం కట్టుకుని వచ్చేసాం. కానీ రాజులకు భయపడి సముద్రం లోపల ఎవరికి దొరకకుండా ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకుని వచ్చేసాం. పైగా బలవంతులతో వైరం పెట్టుకున్నటువంటి నేను రాజ్యాధికారం లేనివాడిని కూడా. ఎందుకంటే యదువంశీయులకి రాజ్యాధికారం లేదు కదా, అలాగే లేదు. అలాంటి నన్ను ఎలా వరించావు నువ్వు? ఏముంది చెప్పు నా దగ్గర? పైగా నేను అనుసరించే మార్గంలో కూడా లోకంలో అందరూ అనుసరించే మార్గం కాదు, నాదొక ప్రత్యేక మార్గం. ఏం చేయమంటావు? అస్పష్ట వర్త్మనాం. ఇలా వెళతానని చెప్పలేను, ఎలా వెళ్తాను నాకే తెలియదు. అలాంటి ఒక పద్ధతి లేని మార్గంలో వెళుతున్నటువంటి వాడిని నేను. పైగా నన్ను ఆశ్రయించిన వారు ఎవరైనా బాగున్నారా అంటే నాకు తెలిసి చాలామంది ఇడుముల పాలు అయ్యారు. ఆస్థిత పదవీ శుభ్రూ ప్రాయసీదంతు యోషిత. నన్ను ఆశ్రయించిన వారు పాపం ఎప్పుడు కష్టాలు పడ్డారు. పైగా మా దగ్గర ఏమీ లేవు సుమా, నిష్కించునలము. మా దగ్గర ఏమీ లేవు. నిష్కించనా వయం శశ్వత్. పోనీ మా దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైనా గొప్పవాళ్ళ అంటే ఏమీ లేని వాళ్ళే నా దగ్గరికి వస్తుంటారు. అదొకటి ఉన్నది. అంటే దరిద్రుడి దగ్గరికి దరిద్రులు వెళ్ళినట్లుగా ఏమీ లేనటువంటి నా దగ్గరకు ఏమీ లేనటువంటి వారే వచ్చి అనుసరిస్తూ ఉంటారు తప్ప నా చుట్టూ సంపన్నులు ఎప్పుడూ ఉండరు. గమనించావో లేదో? ఏ సన్యాసులు బైరాగులు వీళ్ళని చుట్టూ తిరుగుతుంటారు. అలాంటి నన్ను నువ్వు ఎలా వరించేవు? అంతేకాదు, యువతీ యువకులకి వివాహమైన వాళ్ళిద్దరి మధ్య ప్రీతి ఎప్పుడు ఏర్పడుతుందంటే సమానమైనటువంటి వంశము, సమాన సంపద, సమాన ఐశ్వర్యము, ఇలాంటి అనురూప లక్షణములు ఉండాలి. అప్పుడు వాళ్ళ మైత్రి బాగుంటుంది. ఇది యువతీ యువకుల మధ్య ఉండవలసినవి. ఎక్కువ తక్కువ అంటే ఒకరు ఎక్కువై ఒకరు తక్కువైతే బాగుండదు. మన పరిస్థితి ఏమో ఎక్కువ తక్కువలుగా కనిపిస్తున్నది. పైగా నాలో ఏ గుణాలు లేవు చెప్పుకోవడానికి. వైదర్భ్యే తదవిజ్ఞాయ త్వయా దీర్ఘ సమీక్షయ వృతా వయం గుణైర్హీన భిక్షుభి శ్లాఘిత ముధ. నన్ను పొగిడేవారు ఎవరు అనుకున్నావు? పెద్ద పెద్ద అధికారాల్లో ఉన్నవాళ్ళు, రాజులు, సంపన్నులు, వీళ్ళు పొగడరు. ఎవరూ పట్టించుకునేటువంటి భిక్షుకులు ఉన్నారే వాళ్ళు నన్ను గానం చేస్తూ ఉంటారు. అది పైగా నా దగ్గర గుణములు ఏవీ లేవే. అలాంటి నన్ను నువ్వు ఎక్కువ ఆలోచించకుండా తొందరపాటుతో వరించేవేమో అనిపిస్తున్నది నాకు.